హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే వినాయక చవితి వీడియో అండి. నేను ఎడిట్ చేసి పెట్టినప్పటికీ దసరా కూడా వచ్చేసింది. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసామండి. పులిహోర, శనగలు, అలానే కుడుములు, సలివిడి వడపప్పు ఉంటుంది కదండి, అది అలానే హారది. నాకైతే హారది వండడం రాదు, మా అత్తయ్య ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే చేశారు. మేము సపరేట్గా ఉన్న దగ్గర వినాయక చవితి చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. లాస్ట్ ఇయర్ కాగా అలా మేము వచ్చేసి 3 years అవుతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను వినాయక చవితికి కూడా ఇంటికి వెళ్ళిపోయాను. లాస్ట్ ఇయర్ నాకు అవ్వలేదనమాట. ఇంక ఇదే ఫస్ట్ టైం మేము ట్రాన్స్ఫర్ అయిన ఇంట్లో కొత్తగా చేసుకునే ఫస్ట్ పూజ కూడా ఇదే అనమాట. ఇంకా మేమైతే పూజ సింపుల్గానే చేసుకున్నామండి. ఇక్కడ ఇంకా పాత్రలు అవన్నీ ఇక్కడ చాలా ఎక్కువ రకాలు ఇచ్చారనమాట. నేనైతే షాక్ అయ్యాను. మా వైపు ఇన్ని అయితే ఉంటావు నాకు తెలిసని కాదు, కానీ నేను అంటే చూస్తూ ఉంటాం కదా, ఇన్ని రకాలు అయితే ఏం లేవు. ఇక్కడ కాయలు, పళ్ళు అవన్నీ చాలా రకాలు ఇచ్చారనమాట. అవన్నీ తెచ్చి అలంకరించేసాం. మా హస్బెండ్ అయితే అదంతా సర్దేశారు. ఇంకా మేమైతే పూజ అయితే చేసుకున్నామండి. మా హస్బెండ్ కథ చదివారు. ఇందాక వీడియో మా పాప తీసిందనమాట. వాళ్ళ తాతయ్యని, నానమ్మని, మా హస్బెండ్కి, నాకు అందరికీ చూపిస్తుంది. అందుకని చెప్పేసి ఆ వీడియో క్లిప్పింగ్ సరిగ్గా రాకపోయినా కూడా ఉంచానమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. 11-11:30 అయ్యేటప్పటికి మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోతే అలానే మా క్వార్టర్స్లో కూడా వినాయకుడిని పెట్టారనమాట. అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదం అయితే ఇచ్చారు. ఆ ప్రసాదాలు అక్కడే తినేసి ఇంకా వచ్చేసామండి మేము. అలా ప్లేట్లో పెట్టేసి ఇచ్చారనమాట. ఇంకా అది అయిపోయాక మా పక్కన ఇక్కడ 2 రైల్వే క్వార్టర్స్లు ఉన్నాయన్నమాట. పక్క క్వార్టర్స్లో కూడా పెట్టారు. అంటే అక్కడికి నేను, మా హస్బెండ్, మా పాప వెళ్ళామన్నమాట. మేము వెళ్ళినప్పటికీ 1 నెల అయిపోయింది, కానీ అక్కడ ఇంకా పూజ రాలేదు, పూజ అయితే చేయలేదన్నమాట. ఇంకా వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చేసాం మేము. ఇంక ఈవినింగ్ ఈజే గణేష్ నిమజ్జనం అనమాట. వినాయకుడిని బయటకు పట్టుకొని అయితే వస్తుంది. బాగా ఎగ్జైట్ అయిందనమాట. ఇంకా అంతా అయిపోయాక మధ్యాహ్నం తినేసాక మేము కొంచెం పిక్స్ అయితే తీసుకున్నామండి. ఆ పిక్స్ అన్ని కొంచెం యాడ్ చేస్తాను. లైటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయేమో అనుకోవద్దు. ఇంకా అవన్నీ యాడ్ చేశానండి. ఇవన్నీ మెమొరీస్లో ఉంటాయి కదని చెప్పేసి నేను ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదిగోండి, ఈష అయితే ఎప్పుడు రెడీ అవ్వడానికి ఒప్పుకోదు, కానీ ఫస్ట్ టైం అనమాట కొంచెం రెడీ అయ్యింది. షరారా కట్టేసి మెళ్ళలోని ఇంకా పాపిడి పిండి అవన్నీ తనే కావాలని చెప్పి మరి గాజులు అవన్నీ వేసుకుందనమాట. ఇంకా కొన్ని పిక్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోకి అయితే ఇంతేనండి. బాయ్ బాయ్.